శరీరానికి మనం పని చేస్తున్నప్పుడే శ్రమ. మనం పనిని ఆపి మంచం మీదకి శరీరాన్ని చేర్చినప్పుడు ఇంకా దానికి పని లేదు శరీరానికి. విశ్రాంతిలో ఉంటుంది. కానీ మనసుని మనం అలా చేయలేం. మెళకువలోను, నిద్రలోను నిద్ర పట్టకుండా మనసు తీవ్రంగా శ్రమిస్తూనే ఉంటుంది ఆలోచనల విషయంలో. తీవ్రంగా శ్రమిస్తూ ఉంటుంది. మనసు అంత శ్రమిస్తూ ఉన్నప్పుడు నిద్ర పట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అంచేత మనసు ఈ విధమైనటువంటి శ్రమని మనం అదుపు చేయాల్సిన పరిస్థితి ఉంది. నిద్ర చాలా అవసరమైనటువంటి పరిస్థితి. 6-8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం శరీరానికి, మనసుకి కూడా. అవి తిరిగి మళ్ళీ బాగా పనిచేయడానికి, అవి శక్తిని పుంజుకోవడానికి, మానసిక శక్తులు పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ఆరోగ్యమైన పరిస్థితిలో ఉండడానికి నిద్ర అనేది చాలా అవసరం. అంచేత నిద్రకి మనం చాలా ప్రాధాన్యతని ఇచ్చి తీరాలి. నిద్ర పట్టకపోవడాన్ని ప్రారంభంలోనే మనం అత్యంత సీరియస్గా తీసుకోవాలన్నటువంటి సమస్యగా మనం భావించాలి. శారీరకంగా ఏ సమస్య లేనప్పుడు, మానసిక సమస్యలు అలసటే నిద్రాభంగం కలిగిస్తున్నప్పుడు మన సమస్యని గుర్తించి, సమస్యని ఏ విధంగా మన నిద్రకి అడ్డు రాకుండా చేసుకోగలమో ఆలోచించి తీరాలి. సాధారణంగా మానసిక సమస్యలు నిద్ర పట్టనివ్వని పరిస్థితి ఉందని తెలుసుకున్నాం. అది ఆ తీవ్రత పెరుగుతున్న కొద్దీ మొత్తం రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఉండే అవకాశం కూడా ఉంది. అంచేత ఆ తీవ్రతను మనం తప్పనిసరిగా తగ్గించుకోవాలి. అలాగే తర్వాత మానసిక సమస్యను కూడా ఓవర్కమ్ చేసే పరిస్థితి రావాలి. వాటి గురించి ప్రయత్నించాలి. ఒక జ్వరం వస్తేనే, ఒక జలుబు వస్తే, ఒక తలనొప్పి వస్తే, ఒక కాలు నొప్పి వస్తే, కడుపు నొప్పి వస్తే ఎలా ప్రయత్నించి వదులుచుకుంటామో, అవసరమైతే ఇంట్లో వైద్యం చేస్తాం, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దాని నుంచి ఉపశమనం పొందుతాం. అలాగే మనసుకి సంబంధించి కూడా ఆ విధంగానే ప్రయత్నం చేయాలి. అది వచ్చి శరీరాన్ని ఏ ఇబ్బంది పెట్టదు. శరీరం అంత అర్జెన్సీని క్రియేట్ చేయదు మనసు. అంత మాత్రం చేత దాన్ని ఉపేక్షిస్తే మాత్రం తర్వాత శారీరకంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంచేత ముందు మానసిక సమస్యల ముందు గుర్తించడం అనేది చేయాలి తప్పనిసరిగా. ఏ మానసిక సమస్య తీవ్రంగా ఉన్నది, ఆ మానసిక సమస్యని గురించి మనం ఆలోచించాల్సి ఉంటుంది. అది ఏంటి ఆ మానసిక సమస్య? ఆ సమస్యను మనం గుర్తించి దాని గురించి మనం ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి, సమాధానం కోసం వెతకాలి. ఆ క్రమంలో మనం దానికి సంబంధించిన ఏ నాలెడ్జ్ మనకు ఉపయోగిస్తుంది. సమస్యను గుర్తించినప్పుడు ఆ సమస్య గురించి అవగాహన పెంచుకునే పరిస్థితి ఉండాలి. దానికి సంబంధించిన సాహిత్యం ఉంది, వ్యక్తిత్వ వికాస సాహిత్యం ఉంది, సైకాలజిస్ట్ హెల్ప్ చేస్తారు. వాళ్ళని సంప్రదించినప్పుడు కొంత నాలెడ్జ్ పెరుగుతుంది. మన సమస్య మన కళ్ళెదురకుండా పుస్తకంలో చదవడం జరుగుతుంది. అలాగే వాటిలో ఓవర్కమ్ చేసే పరిష్కార మార్గాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని అనుసరిస్తే తప్పనిసరిగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు, ఆ తీవ్రత నుంచి బయటపడవచ్చు. కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మన చేతిలో ఉండాలని పరిస్థితి ఉంటుంది, మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. వాటిని మనం పక్కన పెట్టాల్సిందే. మనం ఏమి చేయలేనప్పుడు పక్కన పెట్టాల్సిందే. ఏం చేయలేకపోయిన వాటి గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తే తీవ్రమైన అలసటకు గురి కావడం జరుగుతుంది. మన ప్రయత్నం వల్ల జరుగుతుంది అంటే మన ప్రయత్నం చేసి తీరాల్సిందే. అక్కడ ఉపేక్షించడానికి, ఉదాసీనంగా ఉండడానికి వీల్లేదు. మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఆ సమస్యను పక్కన పెట్టి ఎదురు చూడవలసిందే. దానికి ఒక సమయం ఉంటుందని మనం భావించాల్సి ఉంటుంది. ఈ సమస్య కాలానుగుణంగా పరిష్కారం అవ్వాల్సి ఉంది కాబట్టి ఆ సమస్య కోసం ఆ ఎదురు చూడడం అనేది పక్కన పెట్టి మరి మామూలుగా మన పనులు మనం చేసుకు తీరవలసిందే. అలాగే మానసికమైనటువంటి సమస్యలు తీవ్రమైనప్పుడు తప్పనిసరిగా వాటిని తొలగించుకునే ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టి తీరాలి. ముందుగా వాటిని అవగాహన చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఆ సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయాలి.
సమస్యలుగా ఉంచితే తీవ్ర ఆలోచన తీవ్రాతి తీవ్రంగా అవుతూనే ఉంటుంది. పరిష్కారం కోసం ప్రయత్నించే కొద్దీ వాటి తీవ్రత తగ్గుతుంది. అప్పుడు మానసికమైనటువంటి అలసట తగ్గుతుంది. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉండి తీరుతుంది. ఆ పరిష్కార దిశగా వెళ్ళినట్లయితే ఒక సమస్యకి పరిష్కారాన్ని మనం ఒక అడుగు వేశామంటే అది ఒక 100 అడుగుల దూరంలో ఉంటే ఒక అడుగు తగ్గినట్టే. దాని ప్రభావం ఒక అడుగు తగ్గినట్టే. ప్రయత్నిస్తూ కొద్దీ అడుగులు క్రమంగా తగ్గుతూ ఆ తీవ్రత తగ్గే క్రమం కొనసాగుతూ ఉంటుంది. మానసిక అలసట తగ్గుతూ ఉంటుంది. అలాగే నిద్రలేమి కూడా తగ్గుతూ ఉంటుంది. చేత ఏ సమస్యలు మనని బాధిస్తున్నాయని మనం రాసుకున్నప్పుడు అందులో మొదటి సమస్యని ముందుగా అతి తీవ్రంగా ఉన్న సమస్యను మనం తీసుకొని దానికి అవగాహన కోసం ప్రయత్నం చేయాలి. అది మనలో అవుతుందా? మనం ఏ సహాయం తీసుకోవాలి? ఎవరి సహాయం పొందాలి? వాటి గురించి ఏం చేయాలి? ఎలాగైతే శరీరానికి ఎలాగైతే వదులుకోవడానికి ఇమ్మీడియట్‌గా మనం ప్రయత్నం చేస్తామో ఆ విధంగానే ప్రయత్నం చేయాలి అక్కడ. తీవ్రమైనటువంటి మానసిక సమస్యలు. అక్కడ అవసరమైతే వ్యక్తులను కలుసుకోవాలి. స్నేహితుల ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఏదైనా పరిష్కారం లభిస్తుందంటే స్నేహితులతో సంప్రదించాలి. మంచి స్నేహితులతో. మన సమస్య వినే అర్హత కూడా ఆ స్నేహితుడికి ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం. ఎవరితో పడితే వారితో మానసిక సమస్యలు చర్చించకూడదు. మన మనసులో ఉన్న విషయాన్ని ఎవరికైనా చెప్పేటప్పుడు అవతల వాళ్ళు అర్హులా కాదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులతోనే మనం చర్చించాలి. అలాగే ఒక సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క అడుగు దాని తీవ్రత తగ్గిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది. అవగాహన చేసుకోవాలి. అనలైజ్ చేసి దానిలో మనం చేయగలిగింది ఎంతో చూడాలి. అది చేస్తున్న క్రమంలో తగ్గే అవకాశం. ఎవరి సహాయమైనా పొందాలంటే పొందాలి. దానికి సంబంధించిన సాహిత్యం చదవాలి. పరిష్కార మార్గాలను తెలుసుకుని అనుసరించి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన ప్రయత్నాలు చేసినట్లయితే మనసు యొక్క తీవ్రత తగ్గినప్పుడు, మనసు అలసట ఎప్పుడైతే తగ్గినప్పుడు తప్పనిసరిగా మనసు విశ్రాంతి పొందుతుంది. నిద్ర పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సమస్యలు వేధిస్తున్నప్పుడు ఆ సమస్యలు సమయం ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ వేధిస్తాయి కాబట్టి బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదైతే మనసు లగ్నత మనం చేయగలమో, మన మనసుని ఏదైతే లాక్కోగలదో, కొన్ని పుస్తకాలు మనల్ని మనం మరిచిపోయేట్టు చదివించగల పుస్తకాలు కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని సినిమాలు మనం మర్చిపోయేటట్టు చూడగల సినిమాలు కొన్ని ఉంటాయి. అలాగే కొంతమంది స్నేహితులు మనల్ని మనం మర్చిపోయేటట్టుగా మంచిగా మనతో మాట్లాడగల స్నేహితులు ఉంటారు. కొన్ని ఆటలు ఉంటాయి. అలాగే కొన్ని గార్డెనింగ్ చేస్తే, కొన్ని పాటలు పాడితే, కొన్ని పాటలు వింటే, కథలు రాసేవాళ్ళు కథలు రాస్తే, ఏ సందర్భంలో మనం వేరొక దాని మీద లగ్నత చేయగలుగుతాం, మనసు ఏకాగ్రత పొందగలుగుతాం అనే విషయాన్ని గమనించి వాటి మీద మనసు వైపు మళ్ళించి తీరాలి. అంటే అది చేస్తూ ఉన్నప్పుడు మన బాధ మనకి గుర్తు రాకు. అప్పుడు మనసు విశ్రాంతి పొందుతుంది. అలాంటి సందర్భాల్లో విశ్రాంతి పొందుతుంది. సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది. ఏదైతే మనం లగ్నత చేయగలమో, మన సమస్యను మరిచిపోగల పరిస్థితి ఉండగలదో, అది నవల చదివేటప్పుడు ఉండొచ్చు, ఏదైనా సినిమా చూస్తే ఉండొచ్చు, ఎవరితోనో మాట్లాడితే ఉండొచ్చు, ఏదైనా ఆటలాడితే ఉండొచ్చు, అలా ప్రకృతిలో తిరగటం వల్ల కావచ్చు. ఏదైతే మనసు మన నుంచి దూరమే వేరే విషయం మీద లగ్నత అవ్వగలదు, ఆ విషయం మీద మనం పదే మనసుని అటువైపు మళ్ళించగలిగితే, ఆ వ్యాయామంలా పనిచేసి మనసు మరొక వైపుగా ఆలోచించడం మొదలుపెట్టి విశ్రాంతి పొందే అవకాశం, నిద్రలేమి తగ్గే అవకాశం, నిద్ర పెరిగే అవకాశం. ఆ విధంగా మనసు ఈ అలసట నుంచి మనం తప్పించగలిగితే మనసు విశ్రాంతి పొందగలదు. విశ్రాంతి పొందిన మనసు నిద్ర కూడా పోగలదు. తర్వాత నిద్రకి ముందుగా చదవటం అనేది మంచి అలవాటుగా మనం చెప్పాలి. ఏదైనా సినిమా చూడడం టీవీలో లేదంటే సెల్లో చూడడం మంచిది కాదు. ఆ కంటికి వ్యతిరేకమైనటువంటి అలసట పెంచుతుంది. నిద్రని పట్టే అలసట కాదది. సెల్ చూసినా, టీవీ చూసినా అలసిపోతాయి కళ్ళు. కానీ ఆ అలసట మంచిది కాదు. నిద్రను దూరం చేసే అలసట.
అవి పక్కన పెట్టాలి. నిద్రపోయే గంటకి ముందుగా మనం పుస్తకం చదవటం అనేది అలవాటు చేసుకోవాలి. అది నవల కావచ్చు, అకాడమిక్ పుస్తకం కావచ్చు, ఏదైనా ఆసక్తిని కలిగించే పుస్తకం. మన మనసు లగ్నత పొందుతుంది ఈ పుస్తకంలో అనుకున్నట్లయితే ఆ పుస్తకం చదివి తీరాలి. విద్యార్థులైతే తరగతి పుస్తకాలే చదవాలి. ఏదైతే కష్టంగా ఉందని తాము భావిస్తున్నామో ఆ పుస్తకాన్ని తీసుకోవాలి. అది చదవడం మొదలుపెట్టాలి. మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉన్నా సరే, దీన్ని పక్కకి తోలేస్తూ ఉండాలి మనసుని. దానికి గుర్తుగా మనం ఏదైనా పెట్టుకోవాలి. ఒక ఒక సౌండ్ ఏదైనా పెట్టుకోవాలి. పక్కన ఏదన్నా ఒక గంట పెట్టుకోవాలి. లేదంటే ఒక క్లాప్ కొట్టొచ్చు. ఏదన్నా ఆలోచన మన అలసటని పెంచే ఆలోచన వచ్చినప్పుడు ఒక క్లాప్ కొట్టొచ్చు. లేదంటే ఒకటి ఏదైనా సౌండ్ చేయొచ్చు. ఆ డిస్టర్బ్ నుంచి మళ్ళీ మనం మన కావలసిన విషయంలో కాన్సంట్రేట్ అవుతూ ఉండొచ్చు. అయితే అలా ప్రయత్నిస్తున్న కొద్దీ తప్పనిసరిగా ఎప్పుడైతే మనం పుస్తకం ముందు చదువుతున్నామో ఆ అలసట మంచిది. ఆ అలసట నిద్రకి దారి తీసే అలసట. అదొకటి చేయొచ్చు. మెడిటేషన్ లాంటిది తప్పనిసరిగా చేయొచ్చు. రోజు మొత్తంలో 1, 2 సార్లు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేసి ఏదైనా ఒక నచ్చిన దేవుడి పేరు తీసుకోవచ్చు. లేదంటే నంబర్స్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక సెంటెన్స్ ఒకటి తీసుకొని దాన్ని రిపీట్ చేస్తూ ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తే అక్కడ కూడా మనకి మనసు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మనం మనసులోనే వాటిని తోసేస్తూ ఉండాలి. వస్తూ ఉంటాయి, తోసేస్తూ ఉండాలి. ఆ విధంగా వాటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చిన వెంటనే కొద్దికాలం మనం ఈ విషయం మర్చిపోయి అందులోకి వెళ్తాం. మళ్ళీ వెంటనే వాటిని పక్కకి తోసేయాలి. ఇలాగ మనసుకి సంబంధించి మనం అసలు ముందు ఫస్ట్ మనం బయటపడాలి అన్న దగ్గర నుంచి కూడా మనం ఇవన్నీ ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మనం ఏదైతే మనం నిద్ర లేదనుకుంటున్నామో ఆ నిద్రని గంటకి పెంచుతూ మనం 8, 10 గంటలు నిద్రపోయే పరిస్థితిని తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు. నిద్ర చాలా అవసరమైనది ఆహారం కన్నా కూడా. ఆహారం ఇచ్చే బలంతో సమానంగా లేదంటే అంతకన్నా ఎక్కువే నిద్రని ఇవ్వగలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా నిద్ర అడ్డు వచ్చే అంశాలు మనం తొలగించు తీరాలి. నిద్ర పట్టే సమయాన్ని పెంచుకోవాలి. తద్వారా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి.